ఆదివారం రోజు జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్ ఫలితాలతో ప్లేఆఫ్స్ రేస్ ఒక్కసారిగా రసవత్తరంగా మారింది. ఢిల్లీపై గుజరాత్ జట్టు గెలుపుతో ఒక్కసారిగా జీటీ, ఆర్సీబీ, పంజాబ్ ఈ మూడు జట్లు ప్లేఆఫ్స్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఇక ప్లేఆఫ్స్ లో కేవలం ఒకే ఒక స్థానం ఖాళీగా ఉంది. ఈ స్థానం కోసం ముంబై, ఢిల్లీ జట్లు విపరీతంగా పోటీ పడుతున్నాయి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా మూడు జట్లు టేబుల్లో టాప్ స్థానం కోసం విపరీతంగా పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో ఏ రెండు జట్లు టేబుల్లో టాప్ 2 స్థానాల్లో నిలవనున్నాయి, ఎవరు కప్ గెలవబోతున్నారనే విషయమై భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ సీజన్లో ఇంకా 10 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3 ప్లే ఆఫ్ బర్తులు కన్ఫర్మ్ అయ్యాయంటేనే అర్థమవుతుంది గుజరాత్, బెంగళూరు, పంజాబ్ జట్లు ఎంత అద్భుతంగా ఆడుతున్నాయో. ఇక మిగిలిన స్థానం కోసం పోటీ పడుతున్న ముంబై, ఢిల్లీలో ముంబై జట్టుకే 4వ స్థానం దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఢిల్లీ జట్టు గత కొన్ని మ్యాచ్లుగా విజయాలు సాధించడంలో వెనుకబడింది. అదే ముంబై చూసుకుంటే గుజరాత్తో జరిగిన మ్యాచ్ పక్కన పెడితే వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్ రేస్లో నిలిచింది. అన్ని విభాగాలు చూసుకుంటే ఢిల్లీ కంటే ముంబై చాలా బలంగా ఉంది. కాబట్టే ఆ జట్టుకే ప్లే ఆఫ్స్ కి వెళ్లే 4వ జట్టుగా ఛాన్సులున్నాయి. ఇక ఈ ఏడాది అందరి ప్రదర్శన గమనిస్తే గుజరాత్, బెంగళూరు జట్లకే టాప్ 2 స్థానాల్లో నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ రెండు జట్లే ఈ ఏడాది ఫైనల్స్ కూడా ఆడబోతున్నాయని అనిపిస్తుంది. అయితే ఫైనల్లో మాత్రం బెంగళూరు జట్టు టైటిల్ను గెలవబోతుందనే నమ్మకం కలుగుతుంది. బెంగళూరు జట్టులో ఎప్పుడూ లేని కొత్త జోష్ కనిపిస్తుంది. ఆ జట్టు అన్ని విభాగాల్లోనూ చాలా పటిష్టంగా ఉంది, సమిష్టిగా రాణిస్తుంది. కాబట్టి ఈసారి కప్ ఆర్సీబీదే అని గవాస్కర్ జోసెన్ చెప్పాడు. మరి గవాస్కర్ చెప్పినట్లు ప్లేఆఫ్స్ లో 4వ స్థానం ముంబైదేనా, టైటిల్ గెలిచేది ఆర్సీబీయేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.